అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహాజాతరకు సంబంధించి ఏదైతే తాత్కాలిక బస్ స్టాండ్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే క్యూ లైన్ ఉంటుంది. మేడారం దాదాపు 1,50,00,000 మంది వస్తారని అందుకు తగ్గట్టు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఒక పక్క తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట్, చల్వాయి, ములుగు, జంగాలపల్లి, ఆత్మకూరు, మల్లంపల్లి, తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట్, చల్వాయి ఇట్లా అంటే అన్నీ కూడా ఉస్నాబాద్, హుజరాబాద్, కరీంనగర్, గోదావరి కని, పెద్దపల్లి, మంతిని, చెన్నూరు, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, మాదేపూర్, కాళేశ్వరం, సిరంచ, కాటారం, భూపాలపల్లి, తొర్రూరు, వర్ధన్నపేట, పరకాల, గణపూర్, పర్కాల్, చిట్యాల, మహబూబాద్, ఏదైతే నర్సంపేట, జనగామ, హనమకొండ ఇలాంటి క్యూ లైన్స్ మనం చూడొచ్చు. తాత్కాలిక క్యూ లైన్స్ అన్ని కూడా కట్టారు. ప్రయాణికులంతా కూడా ఇక్కడ క్యూ లైన్లో నిలబడి తమ ప్రదేశాలకు వెళ్ళేందుకైతే టికెట్స్ అన్ని కూడా ఈ క్యూ లైన్ ద్వారా వెళ్ళాలి. దాదాపు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు వాళ్ళకు తగినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా ఆర్టీసీ అధికారులు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేదా ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే ఉచిత మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున మహిళలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి మనం ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ తాత్కాలిక బస్ స్టాండ్ ఈరోజు ఓపెన్ అవుతుంది కాబట్టి ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత ప్రస్తుతం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి పూర్తిగా ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, బస్ స్టాండ్ తాత్కాలిక బస్ స్టాండ్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరోపక్క మహిళలకు సంబంధించి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది. మేడారానికి సంబంధించి ఇప్పటికే బస్సులో చాలామంది కొట్టుకోవడాన్ని మనం చూసాము. అంటే ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. మీరు ఇక్కడంతా చూశారు, పకడ్బందీగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతకుముందు 39 క్యూ లైన్స్ ఉండేవి ప్యాసింజర్స్ కోసం. ఇప్పుడు వాటిని పెంచి 47 క్యూ లైన్స్ చేశాము. మొత్తం ఈ క్యూ లైన్స్ అన్నీ కలిపితే మనకి 7 కిలోమీటర్స్ లెంత్ అండి అది. సో హైయెస్ట్ లెంత్ వచ్చేసి హనుమకొండ సెక్టర్ ఉంటుంది. హనుమకొండకే ఎక్కువ, హనుమకొండ వరంగల్కే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి, మూమెంట్ ఉంటుంది కాబట్టి లాంగెస్ట్ క్యూ లైన్స్ పెట్టాము. అది ఎక్కువ మంది ప్రయాణికుల్ని దాంట్లో క్యూ లైన్స్లో అకామిడేట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ క్యూ లైన్స్లో ఒక 20,000 ప్యాసింజర్స్ వరకు నిలబడగలరండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదంతా ప్యాసింజర్ హోల్డింగ్ వెయిటింగ్ ఏరియా. సో ఇక్కడ ఇంకొక అనదర్ ఒక 5,000-6,000 వరకు హోల్డింగ్ ఏరియాలో ఉండొచ్చండి, వెయిటింగ్ ఏరియాలో. సో మీరు అన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది ఇంతకుముందుతో పోలిస్తే డబల్ చేశాము. పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కువ ఫోర్స్ని పెడుతున్నారు. మహిళా కానిస్టేబుల్స్ని ఎక్కువ మందిని డిప్లాయ్ చేస్తున్నారండి. మేము కూడా ఎప్పుడు ఇంతకుముందు మా లేడీ సెక్యూరిటీ ఫోర్స్ని ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం లేడీ సెక్యూరిటీ ఫోర్స్ని పెట్టాము. వాళ్ళకు కూడా రెస్ట్ రూమ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, విశ్రాంతి గదులు. అలాగే ఇక్కడ డ్యూటీలు చేయడానికి రేపటి నుంచి మా వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఉంటారండి. ఒక 130 మంది ఆఫీసర్స్, ఒక 300 సూపర్వైజర్స్ ఇదే ప్లేస్లో మొత్తం ఉంటారు. వాళ్ళందరికీ కావాల్సిన వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు అన్నీ చేయటం జరిగిందండి. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్కు సంబంధించి అంటే వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ ట్రైన్స్ చేశారు. అటు సిరిపూర్ కావచ్చు, లేదా నిజామాబాద్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, కొన్ని స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా వరంగల్లో దిగిన సందర్భంలో ప్రయాణికులు మేడారం వెళ్లేందుకు ఆ వరంగల్లో ఎక్కడ ఏర్పాట్లు చేశారు? వరంగల్ అంటే ఇప్పుడు మనకి కాజీపేట రైల్వే స్టేషన్లో దిగే అవకాశం ఉంది, వరంగల్ రైల్వే స్టేషన్లో దిగే అవకాశం ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్లో మనం రైల్వే స్టేషన్లో ఉన్న స్టేడియం గ్రౌండ్లో మనం పాయింట్ ఆపరేట్ చేస్తున్నామండి. వరంగల్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న మా టెంపరీ బస్ షెల్టర్స్ దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నాం. అక్కడంతా కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఈ టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కల్పించడం జరిగిందండి.
సో చూడొచ్చు స్పెషల్గా ట్రైన్లో వచ్చే వారికి అటు వరంగల్ కావచ్చు కాజీపేట కావచ్చు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు చేశాము. అక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగేందుకు నీరు కూడా ఏర్పాటు చేశాము. అక్కడ టాయిలెట్స్ కావచ్చు బాత్రూమ్స్ కూడా కావచ్చు అన్నీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణం సంబంధించి గతంలో చాలా వరకు బస్సులో కొట్టుకున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఇక్కడ సెక్యూరిటీ పెంచాము. మహిళా పోలీసుల సెక్యూరిటీ కూడా ఎక్కువ పెంచాము. ఆర్టీసీ సిబ్బంది కూడా ఈసారి ఎక్కువగా ఉంటుంది. సంబంధించిన క్యూ లైన్స్ కావచ్చు వెయిటింగ్కు దాదాపు 15,000 మంది వెయిట్ చేయడానికి కూడా ఒక వెయిటింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేశాము. ఇదంతా కూడా మరికొద్ది ఏదైతే ఆర్టీసీ తాత్కాలిక బస్ స్టాండ్ ఇక్కడ ఓపెనింగ్కి సంబంధించి పూర్తిగా అధికారులు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, బేడారం. అయితే అక్కడే నిలబడి మేడం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.